సో అన్నిటికంటే ఈజీ అనుకున్న జాబే ఇప్పుడు అది అన్నిటికంటే కష్టంగా మారిందండి. ఆ టెక్నాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ అంటే ఎవరైనా సరే కెరీర్ గ్యాప్ ఉన్నా ఆర్ కోడింగ్ స్కిల్స్ వద్దు, నాకు కోడింగ్ లేకుండా నాన్ కోడింగ్ జాబ్స్ కావాలి, ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే టక్కున ఎవరైనా సరే రికమెండ్ చేసేది సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ తీసుకో అండ్ ఈజీగా సర్వే అవుతావు, ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతావు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ అయితే మారిపోయాయి, చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే మనకేమో మనం ఒక కాంబినేషన్ నేర్చుకుంటాం. జనరల్గా ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకుంటే సెలీనియం జావా కాంబినేషన్లో నేర్చుకుంటుంటాం. బట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్న విషయం అండి ఇది. సో మీరు సెలీనియం జావా నేర్చుకొని టెస్ట్ ఎంజీ ఈ స్కిల్స్ని రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేస్తుంటారు. బట్ రిక్రూటర్స్ ఆర్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తున్న ప్రొఫైల్స్ ఎవరైతే A to Z టెస్టింగ్ స్కిల్స్ తెలుసుంటాయో, A to Z అంటే మీకు UI టెస్టింగ్ తెలుసుండాలి, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ తెలుసుండాలి, అండ్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ తెలుసుండాలి, పర్ఫార్మెన్స్ తెలుసుండాలి, అండ్ API టెస్టింగ్ తెలుసుండాలి. ఇలాగా A to Z టెస్టింగ్ స్కిల్స్ అంటే ఒక ఫుల్ స్టాక్ టెస్టింగ్ ఇంజనీర్ లాగా అన్ని స్కిల్స్ A to Z స్కిల్స్ తెలిస్తేనే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి అండ్ ఎంట్రీస్ షెడ్యూల్ చేస్తున్నారు. సో ఎంట్రీ షెడ్యూల్ చేసిన తర్వాత కూడా డెఫినెట్గా మీకు ఫస్ట్ ప్రైమరీగా సెలీనియము జావా ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్కిల్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ డొమైన్ మీద నాలెడ్జ్ ఉందా అని అడిషనల్గా యాడ్ ఆన్ టెస్టింగ్ స్కిల్స్ మీద మిమ్మల్ని చెక్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ కావచ్చు, API కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, డేటాబేస్ టెస్టింగ్ కావచ్చు, ఇలాగ అదర్ టెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగి రిజెక్ట్ చేస్తున్నారు. బట్ ఎందుకు ఇలాగా అడగడానికి కారణం ఏంటి అని అంటే, సో కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఎలాంటి టెస్టింగ్ స్కిల్స్ అయినా సరే చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ న్యూగా హైర్ చేసుకోకుండా ఉన్న రిసోర్స్తోనే మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న రిసోర్స్తో వాళ్ళకు అంత కేటీ ఇచ్చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకుందాం అనే మేబీ ఒపీనియన్ అయి ఉండొచ్చు. బట్ మీరు మాత్రం ఎలాంటి డిసప్పాయింట్ కావద్దు. అన్నీ నేర్చుకుంటూ పోయినా కూడా మనకి నేర్చుకుంటూ పోతే మిగతాయి మర్చిపోతూ ఉంటాం ఏవైతే ప్రీవియస్గా నేర్చుకున్నాయి. సో అందువల్ల మీరు ఏదైతే కాంబినేషన్ నేర్చుకుంటున్నారో సెలీనియం జావా ఓకే అండ్ టెస్ట్ ఎంజీ అండ్ ఇంకొకటి యాడ్ ఆన్గా ఇంకోటి అయితే కన్ఫామ్గా నేర్చుకొని ఉండాలండి. మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు టెస్టింగ్ ఇంజనీర్స్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ కానీ ఆర్ API టెస్టింగ్ కానీ ఏదో ఒకటి యాడ్ ఆన్గా మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి, లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వడం కూడా కష్టంగా ఉంది టెస్టింగ్ ప్రొఫెషనల్స్కి. ఓకే, సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి అబౌట్ టెస్టింగ్ ఇంజనీర్ ప్రొఫెషనల్ జాబ్స్ గురించి. సో ఓన్లీ నేను ఇవే మెన్షన్ చేస్తాను రెజ్యూమ్ అంటే వాళ్ళకి కాల్స్ రావు, షార్ట్ లిస్ట్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల ఎవరైతే టెస్టింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇంత ముందులాగా థింక్ చేయొద్దండి. చాలా ఈజీగా 2 months to 3 months కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అండ్ జాబ్ తెచ్చుకోవచ్చు అనుకోవద్దు. దానికి కొంత టైం పడుతుంది, మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. ఓకే, మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే టెస్టింగ్ జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఉన్న కరెంట్ ఐటీ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ప్రకారం అయితే. బట్ ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ అవుతుందేమో అది మనం లెట్స్ సీ. ఓకే, సో అదేంటి విషయం. మరి సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు. సో మీలో ఎవరైనా సరే ఆటోమేషన్ టెస్టింగ్ కానీ, మాన్యువల్ టెస్టింగ్ కానీ, API టెస్టింగ్ కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే సో నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే, మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన luckyithub.com వెబ్సైట్లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి. కెరీర్ గైడెన్స్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ స్లాట్ బుక్ చేసుకోండి. మీ డౌట్స్ అయితే నేను ఫోన్ ద్వారా మీ డౌట్స్ని అయితే నేను క్లియర్ చేస్తాను ఓవర్ ద ఫోన్. ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.